ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి అర్థ వివరాలు తెలుసుకుంటున్నాం. ఆ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుంటున్నాం. కిందటి భాగంలో మనం 55 మరియు 56 శ్లోకాల్లో ఉన్నటువంటి 219 నుంచి 231 వరకు ఉన్న అమ్మవారి నామాల యొక్క అర్థాల వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 57, 58, 59 శ్లోకాల్లో ఉన్నటువంటి 232 నుంచి 243 వరకు ఉన్న నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ భాగంలో ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం తెలుసుకున్న నామాల యొక్క అర్థాల వివరాలని ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. కిందటి భాగంలో మనం తెలుసుకున్న నామాల్లో 219వ మహాభోగ. అమ్మకి అనిర్వచనీయమైనటువంటి అమితమైనటువంటి సుఖము, సౌకర్యము, భోగము, ధనము ఇవన్నీ ఉంటాయని, భోగం అంటే మనస్సు, ఇంద్రియాలు, శరీరం పొందే ఆనందమని తెలుసుకున్నాం. ఇలాంటి భోగాలన్నీ అమ్మవారికి ఉంటాయి. ధర్మసమ్మతంగాని భోగం వర్జనీయము. మామూలు ధర్మపరమైనటువంటి భోగానికి అంతరాయం లేదు, దాన్ని అనుభవించవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం 220వ నామం మహేశ్వర్య. అమ్మ ఈశ్వరత్వము, వైభవము కలిగింది. ఆమె మహేశ్వరి. ఎందుకంటే ఆ మహేశ్వరుడు యొక్క భార్య కాబట్టి ఆమె మహేశ్వరి. వారిద్దరూ కూడాను ఈ ప్రపంచానికి అంతకీ ప్రభువులు, ఈ సమస్త జగత్తుకి ప్రభువులు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత మహావీర్య 221వ నామం. వీర్యం అంటే తేజస్సు, సామర్థ్యము, శుక్రము అలాంటివన్నీ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాము. శ్రీమాత యొక్క సామర్థ్యము ఆమె సృష్టిలోనే మనకు తెలుస్తూ ఉంటుందని చెప్పేసి, అలాగే ఆమె తేజస్సు కూడా సూర్య, సవిత్ర, ఆదిత్య మండలాల ప్రకాశము, ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తుల యొక్క వెలుగు, త్రిమూర్తుల యొక్క తేజస్సు కూడాను ఇవన్నీ ఆమె ఇచ్చినవే అని చెప్పేసి, కాబట్టి ఆమె మహావీర్య
పరమేశ్వరుని మహావీర్య అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 222వ నామం మహాబల. అమ్మకి మహత్తరమైన బలం ఉంటుందని చెప్పేసి, బలం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. సువాసన, బలము, శక్తి, రూపము, మహత్తర సేన, దానము, ఇలాంటివన్నీ బలాలు అని చెప్పేసి తెలుసుకున్నాము. అటువంటి బలాలన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి అమ్మని పరమేశ్వరుని మహాబల అన్నారు అని చెప్పి తెలుసుకున్నాము. 223వ నామం మహాబుద్ధి. ఏ బుద్ధి వలన ఈ ప్రపంచంలో మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయో అటువంటి బుద్ధులన్నీ ఇచ్చినటువంటిది అమ్మ. కాబట్టి ఆమె యొక్క బుద్ధి మహాబుద్ధి. ఆ బుద్ధి కూడా జ్ఞానం వల్ల బుద్ధి ఏర్పడుతూ ఉంటుందని, బుద్ధి సహాయాన జ్ఞానమే కాక జయం కూడా వస్తూ ఉంటుందని మనం తెలుసుకున్నాము. ఆ అమ్మ యొక్క బుద్ధికి లెక్క లేదు కాబట్టి, కొలవలేం కాబట్టి అది మహాబుద్ధి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం మహాసిద్ధి. 7 సిద్ధులందు అనుష్ఠించి ఉండి 8వ సిద్ధే అమ్మ అని చెప్పేసి తెలుసుకున్నాము. షట్చక్రాలని అధిష్ఠించి 7వగా ఉన్నది సహస్రారము, దాన్ని అధిష్ఠించి ఉన్నది అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. అలాగే అష్టసిద్ధులు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. అందుకనే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క సిద్ధులే. కాబట్టి ఈ సిద్ధులన్నీ వసికేది అమ్మవారే కాబట్టి అమ్మవారు మహాసిద్ధి అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 225వ నామం మహాయోగేశ్వరేశ్వరి. యోగులందరికీ యోగి అయిన వాడిని యోగీశ్వరుడు అంటారు. ఆ యోగీశ్వరుడు కూడా ఈశ్వరుడు అయిన వాళ్ళని యోగేశ్వరి అంటారు. అలాగే యోగేశ్వరుడు అంటారు. అలాగే శ్రీమాత శ్రీకృష్ణుడు యోగేశ్వరి యోగేశ్వరులు అని చెప్పేసి చెప్పబడతారు. యోగి, యోగీశ్వరుడు లేక యోగేశ్వరుడు, ఇవి ఈ వరుసలోను పైకి వెళ్ళే పద్ధతి. కాబట్టి అమ్మ మహాయోగేశ్వరేశ్వరి. అటువంటి మహాయోగేశ్వరులందరికీ కూడాను ఈశ్వరి కాబట్టి ఆమె మహాయోగేశ్వరి అయింది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం మహాతంత్ర. అనేక విధమైన ఫలితాలను ఇచ్చేది, జ్ఞానతంత్ర రూపాలను తెలిసినది అమ్మవారు కాబట్టి అటువంటి తంత్రాలే తన రూపంగా ఉన్నది కాబట్టి మహాతంత్ర అన్నారు. శ్రీ విద్య గొప్ప మహాతంత్రము. పరమేశ్వరుడు 64 తంత్రాలు చెప్పిన తర్వాత అవన్నీ ఐహిక వంచలనే తీరుస్తున్నాయి. తరించడానికి ఒక తంత్రం చెప్పమని పార్వతీదేవి అడిగితే అప్పుడు శివుడు శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశించాడు. అదే మహాతంత్రము అని చెప్పేసి అంటారు. ఆ మహాతంత్రానికి అధిష్టాత్రి కాబట్టి ఆమెని పరమేశ్వరుని మహాతంత్ర అంటారని చెప్పి తెలుసుకున్నాము. తర్వాత 227వ నామం మహామంత్ర. బాళ, బగళ మొదలైన మంత్రాల స్వరూపమే శ్రీ పరమేశ్వరి కాబట్టి, బీజాక్షరాలన్నీ అమ్మ స్వరూపమే కాబట్టి, అక్షరాల నుంచి వచ్చిన మంత్రాలన్నీ కూడాను అమ్మ యొక్క స్వరూపమే కాబట్టి అమ్మని మహామంత్ర అన్నారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 228వ నామం మహాయంత్ర. సర్వోత్తమైనటువంటి శ్రీ విద్య యంత్రము, సిద్ధివ్రజం అనేటువంటి యంత్రాలు చాలా గొప్పవని, వీటిని కలిగి ఉన్నటువంటి అమ్మవారిని, ఆ పరమేశ్వరిని మహాయంత్ర అని పిలుస్తారని చెప్పేసి, యంత్రాలు 3 రకాలు: భూప్రస్థారము, మేరు ప్రస్థారము, కైలాస ప్రస్థారము అని చెప్పేసి తెలుసుకున్నాము. కాబట్టి పరమేశ్వరిని మహాయంత్ర అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత మహాసన. అన్నింటి యందు ఆసనం కలిగి ఉన్నది కాబట్టి మహాసన. ఆమె లేని సృష్టి లేదు కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఎందుకు కూడాను ఆమె వసించి ఉంటుంది కాబట్టి అన్నిట్లోనూ ఆమెకి ఆసనం ఉంటుంది కాబట్టి ఆమె మహాసన అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 230వ నామం మహాయాగ క్రమారాజ. 64 యోగిని పూజలతో కూడినటువంటి మహాయాగ క్రమాన్ని అనుసరించి ఆరాధింపబడుతుంది శ్రీమాత. కాబట్టి ఆ మహాయాగాలన్నిటికీ ఆమె అధినేత్రి కాబట్టి ఆమెని మహాయాగ క్రమారాధ్య, పరమేశ్వరుని మహాయాగ క్రమారాధ్య అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం మహాభైరవ పూజిత. 231వ నామం. భైరవుడు అంటే శివుడు. ఆ మహాభైరవుడి చేత పూజింపబడేది శ్రీమాత. మహాదేవి, మహాశివుడు ఒకరినొకరు పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఎక్కువ, నేను తక్కువ అనేటువంటిది లేదు. ఇద్దరూ సమానమే. పరతత్వంలో శివతత్వం ఎంత ఉంటుందో శక్తితత్వం కూడా అంతే ఉంటుంది. ఇద్దరూ సమభావము. అందుకని చెప్పేసి భైరవుడి చేత మహాభైరవుడి చేత పూజింపబడుతుంది కాబట్టి ఆ అమ్మవారిని, పరమేశ్వరిని మహాభైరవ పూజిత అని చెప్పేసి అన్నారు.
ఇంతవరకు మనం కింద భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో ఇప్పుడు 57 నుంచి 59 వరకు ఉన్నటువంటి శ్లోకాల్లోని 232 నుంచి 243 వరకు ఉన్న నామాల తాలూకు అర్థాల వివరాలని తెలుసుకుందాం. ఇప్పుడు 57వ శ్లోకం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఇది శ్లోకం. మళ్ళీ ఇంకొకసారి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ శ్లోకంలో మొదటి పాదంలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని ఒక నామము, రెండవ పాదంలో మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి అని 2 నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. 232వ నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాకల్పంలో మహేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు. అటువంటి మహాతాండవానికి ఈ పరమేశ్వరి ఒకళ్ళే సాక్షిగా ఉంటుంది, ఇంకెవరూ ఉండరు. ఈ ప్రపంచం అంతా లైవ్ అయిపోతుంది. ఆ శివనర్తనమే సృష్టి స్థితి లయవర్తనము. అది ఆకుండా సాగుతూనే ఉంటుంది. లయానికి సృష్టికి మధ్య గల విరామ సమయంలో కూడా శివుని యొక్క నర్తనం ఉంటుంది. వీరిద్దరూ కూడాను శాశ్వతులు కాబట్టి ప్రళయకాలంలో ఆ పరమశివుని యొక్క తాండవానికి అమ్మ ఒక్కరే సాక్షిగా ఉంటుంది. మహాప్రళయం జరిగేటప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని లయం చేస్తూ తానొక్కడే ఉన్నటువంటి వాడే ఆత్మానందం కోసం మహాతాండవం చేస్తుంటాడు ఆ పరమశివుడు. అప్పుడు జగత్తులో ఆ పరమేశ్వరు తప్ప ఇంకెవళ్ళు ఉండరు. అందుచేత ఆ తాండవానికి పరమేశ్వర సాక్షి కాబట్టి ఈ నామం ఇలాగా చెప్పబడింది అన్నమాట. ఇదే విషయాన్ని పంచదశి స్తవంలో ఇలా చెప్పారు. కల్పోపసంహరణ కల్పిత తాండవస్య దేవస్య ఖండపరశో పరభైరవస్య పాశాంకుశక్షైవ చరాశన పుష్పబాణా సా సాక్షిణి విజయతే తవ మూర్తిరేఖ. కల్పాంతంలో ఖండపరశుడైనటువంటి ఈశ్వరుడిచే కల్పింపబడినటువంటి తాండవంలో పాశము అంకుశము ధనుస్సు బాణము ధరించి ఆ దేవి సాక్షిగా ఉండి నీ మూర్తితో స్వరూపమై శోభిలుతోంది అని చెప్పారు. అలాగే దేవీ భాగవతంలో ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడత సంక్షయే లింగాని సర్వజీవానాం స్వ శరీరే నివేశచ. ఈ దేవి సకల విశ్వాన్ని సంహరించి సర్వజీవులను తన శరీరమందు ప్రవేశపెట్టి క్రీడిస్తూ ఉంటుంది అని చెప్పారు. అలాగే మహావాసిష్టంలో శివపార్వతుల తాండవం వర్ణిస్తూ వక్షమున పూసలమాల గలదై శిరస్సున గరుడిని ఏకలను ధరించి రక్తాసనములతో నిండినదై యముని యొక్క మహిష శృంగమును చేతబట్టి శివుని శబ్దములను అనుసరించి డింభం డింభం సుడింభం పచ పచ ఝమ్య ఝమ్య ప్రజమ్య అని నృత్యం చేస్తూ సంతసించినటువంటి ఆ కాళరాత్రీదేవితో కూడినటువంటి భైరవుడు మిమ్ములను రక్షించగాక అని చెప్పబడింది. అలాగే ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. ఆ నాశనం అయిపోయినప్పుడు భూమి జలంలో కలిసిపోతుంది, జలం అగ్నిలో కలిసిపోతుంది, అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు ఆకాశంలో కలిసిపోతుంది. ఆ ఆకాశం పరమేశ్వరులో లీనమైపోతే ఇంకంతా ఉన్నది శూన్యమే. అప్పుడు ఆనందంతో ఆ పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆ తాండవానికి సాక్షిగా ఒక పరమేశ్వరు మాత్రమే ఉంటుంది. ఈశ్వరుడు అనే పేరు కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారిలో నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, విఘ్నేశ్వరుడు ఇలాగా అనేకమైనటువంటి ఈ రకమైనటువంటి పేర్లు ఉన్న వాళ్ళ యొక్క అందరి యొక్క సమిష్టి రూపమే ఆ మహేశ్వరుడు అనమాట. ఆ ఈశ్వరులకే ఈశ్వరుడు కాబట్టి ఆయన్ని పరమేశ్వరుడు అంటారు. సర్వులకు ఈశ్వరుడు కాబట్టి సర్వేశ్వరుడు అంటారు. ఆ సర్వేశ్వరుడు మహాకల్పాంతాన్ని తాండవం చేస్తుంటాడు. అసలు ఈ మహాకల్పం అంటే ఏమిటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. మనకి 24 గంటలు ఒక రోజు. ఆ రోజులో 12 గంటలు సుమారుగా పగలైతే 12 గంటలు రాత్రి అవుతుంది. ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు, ఒక్కొక్క నిమిషానికి 60 సెకండ్లు. ఇలాగ 15 రోజులు కలిస్తే ఒక వారం, 7 రోజులు కలిస్తే ఒక వారం అవుతుంది. 15 తిథులు కలిస్తే ఒక పక్షం అవుతుంది. 2 పక్షాలు కలిస్తే ఒక మాసం అవుతుంది. 6 మాసాలని ఒక అయినము అంటారు. 2 అయినాలని
ఒక సంవత్సరం అంటారు. ఇలాంటి సంవత్సరాలు 17,28,000 కలిస్తే కృతయుగం అవుతుంది. 12,96,000 సంవత్సరాలు కలిస్తే త్రేతాయుగం అవుతుంది. 8,64,000 సంవత్సరాలు కలిస్తే ద్వాపర యుగం అవుతుంది. 4,32,000 సంవత్సరాలు కలిస్తే కలియుగం అవుతుంది. ఇలా ఈ 4 యుగాలని కలిపి ఒక మహాయుగం అంటారు. అటువంటి 71 మహాయుగాల్ని ఒక మన్వంతరము అంటారు. అలాంటి 14 మన్వంతరాలని ఒక కల్పము అంటారు. ఆ కల్పం ఏమిటంటే బ్రహ్మకి ఒక దినం కింద లెక్క అన్నమాట. ఈ రకంగా 100 సంవత్సరాల బ్రహ్మ ఆయువు బ్రహ్మకల్పము అవుతుంది. ఈ బ్రహ్మకల్పాన్నే మహాకల్పము అని కూడా అంటారు. ఆ మహాకల్పాంతాన్న మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు శివుడు మొత్తం అంతా లయం చేసి ఆ శివతాండవం చేస్తాడు, మహాతాండవం. ఆ మహాతాండవానికి ఆమె ఒక్కరే సాక్షి, ఆ పరమేశ్వరుడు ఒక్కళ్ళే సాక్షి కాబట్టి ఆమెని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. ఆ తర్వాత నామం మహాకామేశ మహిషి. ఆ మహాకామేశుని యొక్క పట్టపురాణి కాబట్టి ఆ పరమేశ్వరుని మహాకామేశ మహిషి, పట్టమహిషి అంటారు. అలాగే సృష్టికి మూల కారణం కామం అంటే కోరిక, ఇచ్ఛ. దైవేచ్ఛ లేనిదే సృష్టి జరగదు. ఈశ్వరుడు సాధారణంగా కాముడు గాడు కాబట్టి, కానీ ఇతరుల కోరికను మన్నించి వాళ్ళను కూడా పరిపూర్ణ చేయాలని చెప్పేసి ఆయన పెద్దరికంతో చేస్తూ ఉంటాడు. అది కామంలో కనబడదు, అందుకే అది దాన్ని మహాకామం అంటారు. అట్టి మహాకామానికి ఆయన అధిపతి కాబట్టి మహాకాముడు లేక కామేశుడు అంటారు ఆయన్ని. దాన్ని పరిపూర్తి గావించడం కోసం పరమేశ్వరి సహకరిస్తూ ఉంటుంది. ఆమె మహాకామేశ్వరి. మహాకామానికి స్వరూపము, సంకల్పము, స్వభావం అంతా కూడా ఆ పరమేశ్వరి. శివుని హృదయంలో ఆమెదే అగ్రస్థానం కాబట్టి ఆమె మహాకామేశ మహిషి అని చెప్పేసి చెప్పబడుతుంది. కామం అంటే కోరిక అని తెలుసుకున్నాం కదా. కోరికలు చాలా రకాలు ఉంటాయి. ఇటువంటి కోరికలన్నింటినీ కల్పించేవాడు, కలిగించేవాడు కామేశ్వరుడు. ఆ కోరికల యొక్క సమష్టి రూపమే ఆ మహాకామేశ్వరుడు. కొంతమంది పునర్జన్మ అవసరం లేదు కానీ మోక్షం కావాలి అనుకుంటారు. ఆ మోక్షం అనేది సామాన్యమైనది కాదు, అది ఇంకా పెద్ద కోరిక. దాన్ని మహాకామం అంటారు. అటువంటి కోరికలన్నింటినీ ప్రసాదించేవాడు కామేశ్వరుడు అయితే వాటి యొక్క కామదాయిని శక్తి, ఆ పరమేశ్వరుడి యొక్క శక్తి మహాకామేశ్వరి. ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిపాలించేవాడు ఆ మహాకామేశ్వరుడు. జీవరాశి అంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. ఆ కర్మ వల్ల పాపమైనా రావచ్చు లేదా పుణ్యమైనా రావచ్చు. అలాంటి జగత్తును మొత్తాన్ని అంతనే కూడాను రక్షించే బాధ్యత ఆ పరమేశ్వరుడి. అతని అర్ధాంగి అయినటువంటి ఆ పరమేశ్వరుడు కూడా. ఇద్దరి యొక్క జీవుల యొక్క పాపపుణ్యాల కర్మ సముదాయమే ఆ మహాకామేశ మహిషి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ తర్వాత నామం 234వ నామం మహాత్రిపుర సుందరి. త్రిపురములన్నింటిలో కన్నా సుందరమైనటువంటిది త్రిపురములు. వాటిని ఆ త్రిపురముల యొక్క తాదాత్మ్య సౌందర్యం అంతా కలిగినటువంటిది కాబట్టి అమ్మవారిని, ఆ పరమేశ్వరుని మహాత్రిపుర సుందరి అంటారు. త్రిపురాలంటే త్రిశక్తులు, త్రిగుణాలు, త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రికాలాలు. ఇలా సృష్టి మొత్తం త్రికోణంగా జరుగుతుంది. ఇందు ప్రజ్ఞ, శక్తి, పదార్థము అనేటువంటి వినియోగించి సృష్టి స్థితి లయాలు జరుగుతాయి. కర్త కర్మ క్రియలు ఏర్పడతాయి. సకల ప్రాణులు, సకల లోకాలు ఏర్పడతాయి. త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి జరుగుతుంది. త్రిగుణాలు అంటే తెలుసు కదా, సత్వరజస్తమో గుణాలు. అటువంటి ఈ సృష్టిని త్రిపురాలు అంటారు. అందు పనిచేయడానికి శక్తులు ఉండేవి ఏమిటంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. అమ్మ సృష్టి సౌందర్యంగా ఉంటే ఇంకా ఆమె ఇంకెంత సౌందర్యంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ పరమేశ్వరుని మహాత్రిపుర సుందరి అంటారు. త్రిపుటి అనే నగరాలతో తాదాత్మ్యం పొందినది అని చెప్పి తెలుసుకుందాం కదా. త్రిపుడి అంటే 3 సంఖ్యగల పురాలు, వాటినే త్రిపురాలు అంటారు. అవి కొన్ని ఇందాక తెలుసుకున్నాం. జ్ఞాత జ్ఞాన జ్ఞేయాలు అనేవి 3, మాతృమాన మేయాలు అనేవి, సృష్టి స్థితి లయాలు,
ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, వామ జ్యేష్ఠ రౌద్రీ శక్తులు, సత్వరజస్తమో గుణాలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు, కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని, వీళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడాను త్రిపురాలు అంటారు. త్రిపుటి అని సంఖ్యరించి వీళ్ళు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి, బిందు స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ నుంచి కొంత శక్తి బయటకు వచ్చి ఆ త్రికోణంగా ఏర్పడింది అనమాట. ఆ త్రికోణం యొక్క 3 కోణాలు యందు కూడాను ఈ పైన చెప్పిన త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంతా బిందువు నుంచే వచ్చింది కాబట్టి బిందురూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరిని మహాత్రిపుర సుందరి అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఆ తర్వాత శ్లోకం 58వ శ్లోకం. చతుషష్ట్యుపచారాధ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. చతుషష్ట్యుపచారాధ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. ఈ 58వ శ్లోకంలో చతుషష్ట్యుపచారాధ్య చతుషష్టి కళామయీ అని మొదటి పాదంలో 2 నామాలు, రెండవ పాదంలో మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని 1 నామం, మొత్తం 3 నామాలు ఉన్నాయి. ఈ నామాల తాలూకు అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. 235వ నామం చతుషష్ట్యుపచారాధ్య. అమ్మ 64 ఉపచారాలతోటి పూజింపబడుతుంది. పూజల్ని షోడశోపచారాలతో కూడా చేస్తారు. ఆ షోడశోపచారాలతో చేసే పూజని షోడశోపచార పూజ అంటారు. ఈ 64 ఉపచారాలతో చేసే పూజని చతుషష్ట్యుపచారములు అంటారు. అంటే 64 అని చెప్పేసి. అలాగే 116 ఉపచారాలతో పూజ చేయడం కూడా ఉంది. ఈ ఉపచారాలతో కూడినటువంటి ఆరాధనలు ఉన్నాయి. ఈ 64 ఉపచారాల ఆరాధన పరువస్య రహస్యం అనేటువంటి గ్రంథంలో ఉందిట. చంద్రుని కళలు పక్షానికి 16 అయితే 2 నెలలకి లేక 1 ఋతువుకి 64 అవుతాయి. దీన్ని ఋతుకాల దీక్ష అని కూడా అంటారు. కాబట్టి అమ్మ చతుషష్ట్యుపచారాధ్య అని పిలువబడుతోంది. అలాగే పరశురామ కల్పసూత్రాలలో ఈ 64 ఉపచారాలు చెప్పబడ్డాయి. ఇంకా మిగతా దందరుల్లో ఇంకా 8 ఉపచారాలు కూడా చెప్పారు. పరమేశ్వరుడికి తప్ప ఈ 64 ఉపచారాలతో పూజింపబడే శక్తి, అర్హత ఇంకెవరికీ లేదు. సాధారణ పూజ కంటే షోడశోపచార పూజలో ఆవశ్యక భోగాలు ఉంటాయి. కానీ ఉపచారాల సంఖ్య పెరిగిన కొద్దీ వినోద భాగాలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సామాన్యమైన కోరిక ఏమిటి? దేవుణ్ణి పూజించి డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే కోరికలు నెరవేర్చుకోవాలి. దానికోసం ఈ పూజలు అవి చేస్తూ ఉండడం, తృప్తిపడటానికి కోసం అనేకమైనటువంటి భోగాలని వాళ్ళకి దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. వీటిల్నే ఉపచారాలు అంటారు. అలా ఏదైనా ఒక వస్తువుని పరమేశ్వరుడికి కనుక సమర్పించినట్టయితే, ఆ దేవతకి సమర్పించినట్టయితే, ఆ దేవత విరాట్ రూపం కాబట్టి లోకంలో అందరికీ ఆ వస్తువుని చెందుతుంది కాబట్టి తిరిగి తనకు కూడా దాంట్లో కొంత భాగం వస్తుంది అని ఆ భక్తుడు భావించి ఇలా అనేక రకాల ఉపచారాలతోటి ఆ పరమేశ్వరుని తృప్తిపట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాటిల్లో ఈ చతుషష్ట్యుపచార పూజ ఒకటి. వీటినే 64 ఉపచారాలుగా చెప్తారు. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం. పాద్యము, ఆభరణావరోపణము, సుగంధాది తైల్యాభ్యంగము, తర్వాత మజ్జనశాల ప్రవేశము, మజ్జనశాల మణిపీఠోపవేశనము, దివ్యస్నాని యోద్వర్తనము, ఉష్ణోదక స్నానం, సకల తీర్థాభిషేకం, వస్త్రం, అరుణ దుకూల పరిధానం, అరుణ కుచోత్తరీయం, ఆలేప మంటప ప్రవేశం, ఆలేప మంట మణిపీఠోపవేశనం, చందనాగర కస్తూరి లేపనం, కాలాగర ధూపం, కుసుమమాల, భూషణ మంటప ప్రవేశనం, భూషణ మంటప మణిపీఠోపవేశనం, నవమణి మకుటం, చంద్రశకలం, సీమంత సింధూరం, తిలకరత్నం, కాలాంజనం, వాళీయుగళం, మణికుండల యుగళం, నాసాభరణం, అధరయావకం, మాంగళ్యం, కనకచింతాకం, పథకం, మహాపథకం, ముక్తావళి, ఏకావళి, ఛన్నపీఠం, కేయూర యుగళ చతుష్టయం, వలయావళి, ఊర్మికావళి, కాంచీదామం, కటిసూత్రం, సౌభాగ్యాభరణం, పాదకటకం, రత్ననూపురం, పాదాంగుళీయకం, పాశం, అంకుశం, పుండ్రేక్షుచాపం, పుష్పబాణం, మాణిక్య పాదుక, మహాచక్రాధిరోహణం, కామేశ్వరాంకోపవేశనము,
అమృతావచషకము, ఆచమనం, కర్పూర వీటిక, ఆనందోల్లాస విలాసహాసం, ఛత్రం, చామరయుగళం, దర్పణం, తాళవృంతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం. ఇవన్నీ 64 ఉపచారాలు. ఈ ఉపచారాలు వరుసల ఈ విధంగా ఉంటుంది. సాంప్రదాయాన్ని బట్టి ఈ వరుసలో కొంచెం పైకి కిందకి, కింద పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత నామం 236వ నామం చతుషష్ఠి కళామయీ. కళలు అంటే కాంతులు. ఆ కాంతులు, అమ్మవారి యొక్క కాంతులు 64గా చెప్తున్నారు. అమ్మవారికి జరిపే పూజితాలు, ఆరాధన, ఉపచారాలు కూడా 64 కింద భాగంలో తెలుసుకున్నాం కదా. అలాగే ఆ ఉపచారాల గురించి తెలుసుకునే విద్యలు కూడాను 64 ఉన్నాయట. ఇలాంటి విద్యలు ఉన్న వాళ్ళందరినీ కూడాను పూర్ణ పురుషులు, ఈ 64 విద్యలు నేర్చుకున్న వాళ్ళని పూర్ణ పురుషులు అంటారు. కాబట్టి ఆ పరమేశ్వరి చతుషష్ఠి కళామయి అని చెప్పేసి చెప్పబడుతోంది. కళలు 64 అనుకున్నాం కదా. వీటన్నిటిలోనూ ఆ పరమేశ్వరి ప్రావీణ్యం ఉంది. అందుచేత ఆమెను చతుషష్ఠి కళామయి అని కూడా అంటారు. ఈ కళలు మళ్ళీ 2 రకాలు, విద్యా కళలు, వృత్తి కళలు అని చెప్పేసి. ఈ కళలు అన్నీ కూడాను ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉన్నాయి. శార్గధరీయము, కథాకోశము, శ్రీధరీయము, వీటన్నిటిలోనూ కూడాను ఈ కళల గురించి చెప్పారు. అవన్నీ వేరువేరుగా ఉంటాయి. అలాగే వామకేశ్వర తంత్రంలో కూడాను వేరుగా ఉంటాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కళల్ని చెప్పబడ్డాయి. వాటిలో 64 కళలు ఉన్నాయి, విద్యా కళలు. అలాగే వృత్తులకు సంబంధించిన కళలు కూడాను 64 ఉన్నాయి. ఈ 64 కళల్లో, విద్యా కళల్లో మొదటి 4 చతుర్విద్యలు అంటారు. తర్వాత 5 నుంచి 10 దాకా ఉన్న వాటిని షడ్విద్యలు అంటారు. 11 నుంచి 14 దాకా ఉన్న వాటిని చతుర్వేదాలు అంటారు. 15 నుంచి 20 దాకా ఉన్న వాటిని వేదాంగాలు అంటారు. 21 నుంచి 28 దాకా ఉన్న వాటిని శాస్త్రాలు అంటారు. 29 నుంచి 46 దాకా ఉన్న వాటిని పురాణాలు అంటారు. 47 నుంచి 64 ఉన్నటువంటి వాటిని ఉప పురాణాలు అంటారు. ఈ విధంగా ఈ విద్యలన్నీ కూడాను ఈ 64 గాను చెప్పబడ్డాయి. అలాగే వృత్తులకు సంబంధించిన కళలు కూడాను 64 ఉన్నాయన్నమాట. వీటన్నిటినీ వృత్తులు అంటారు. వీటిల్లో కొన్ని ముఖ్యమైన మనం తెలుసుకోవాలంటే గీతం, వాద్యం, నృత్యం, నాట్యం, ఆలేఖ్యం, కుసుమాంతరము, దంత వస్త్రాంగరాగము, మణికర్మ కుట్టి, శయ్యావిధి, ఇలాగా రకరకాలు. ఇవన్నీ కూడాను, వీటన్నిటినీ కూడాను వృత్తులకు సంబంధించినటువంటి కళలు అంటారు. వీటిని వాస్తు వృత్తి, ఇలాగ అన్ని రకాలైన వృత్తులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ వృత్తి కళలు అంటారు. వీటన్నిటినీ కూడాను విద్యార్థి కల్పతరువులో 64 కళల్ని విడివిడిగా చెప్పారు. ఈ విధంగా ఒక గ్రంథానికి ఒక్కొక్క విధంగా ఈ కళల్ని వర్ణించారు. కాబట్టి అమ్మ చతుషష్ఠి కళామయి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ తర్వాత నామం 237వ నామం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. అమ్మ 64 కోట్ల యోగిని గణాలతోటి సేవింపబడుతోంది అని చెప్పేసి. అమ్మకి దుర్గా, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా అని 8 శక్తులు ఉన్నాయి. వీరికి ఒక్కొక్కరికి మళ్ళీ 8 ఉపశక్తులు ఉన్నాయి. మొత్తం 64 అన్నమాట. ఈ 64 శక్తులకి కోట్ల గుంపులు సేనలు ఉన్నాయి. 64 కోట్ల సేనలు గుంపులుగా ఉన్నాయి. వాళ్ళందరితోటి సేవింపడుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని, పరమేశ్వరిని మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత, ఆ యోగిని గణాలు అందరితోటి సేవింపబడుతోంది. కాబట్టి అమ్మవారిని మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అంటారు. వీళ్ళంతా కూడాను 9 శ్రీచక్రంలోని నవావరణలోనూ ఉన్నారని చెప్పేసి చెప్పబడుతోంది. తంత్రరాజ్యంలో లలితా చక్రనవకే ప్రత్యేకం శక్తిమయ ప్రియే చతుషష్ఠిమితా కోట్య అని ఉంది. అంటే ఏంటన్నమాట, ఓ దేవి, లలితా చక్రములు 9 యందు కూడాను ప్రత్యేకంగా 64 కోట్ల యోగిని శక్తులు ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఇక్కడ లలితా చక్రం అంటే శ్రీచక్రంలోని 9 ఆవరణలు అని గుర్తించాలి.
ఆ 9 ఆవరణల్లో శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలోనూ ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దిక్కు యందు ఒక్కొక్కరు చొప్పున 8 మంది యోగినులు ఉంటారు. అలాగే 9 ఆవరణలోనూ 9 ఎందులు 72, 72 8 8 576 మంది యోగినులు ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగినికి మళ్ళీ కోట్ల మంది సేవకులు ఉంటారు. ఈ విధంగా 576 కోట్ల మంది యోగినులతోటి ఆ పరమేశ్వరి సేవింపబడుతోంది అని చెప్పేసి చెప్తారు. శ్రీచక్రానికి అర్చన చేసేటప్పుడు అష్టాష్టకార్చన కూడా చేస్తారు. అది కులార్ణవ తంత్రము, శ్రీ విద్యార్ణవ తంత్రంలో వాటి గురించి చెప్పబడింది. అష్టాష్టకార్చన అర్చన అంటే ఏంటంటే 8 ఆవరణలోనూ 8 దిక్కులందు ఉన్నటువంటి యోగిని దయాన్ని ఇద్దరిద్దరు ఉంటారనమాట. అచితాంగ భైరవ మొదలైనటువంటి 8 మంది భైరవులు, వాళ్ళ పేర్లు ఇదివరకు చెప్పుకున్నాము. అలాగే బ్రాహ్మి మొదలైన 8 మంది మాతృకలు, వీరికి ఒక్కొక్కరికి 8 మంది చొప్పున సేవకులు, ఈ విధంగా ఉంటారనమాట. ఈ వీరులందరి చేత నమస్కరింపబడుతున్న ఓ దేవి, శ్రీచక్రంలోని ప్రతి ఆవరణలోనూ మహా తేజస్సుతో కూడిన యోగినులు 64 కోట్ల మంది ఉన్నారు. ఈ రకంగా 9 ఆవరణలోనూ అసంఖ్యాకమైనటువంటి యోగినులు ఉన్నారు. వాళ్ళందరితోటి కూడాను నువ్వు సేవింపబడుతున్నావు. కాబట్టి నువ్వు మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని చెప్పబడుతున్నావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ తర్వాత 59వ శ్లోకం. మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్రకళాధరా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్రకళాధరా. ఈ శ్లోకం మొదటి పాదంలో మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా అని 3 నామాలు, రెండవ పాదంలో చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర అని 3 నామాలు, మొత్తం 6 నామాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఒక్కొక్క నామ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత నామం 238వ నామం మను విద్య. మనువులందు ఉన్నటువంటి విద్య అంతా కూడాను, మనువులకు వచ్చినటువంటి విద్య అంతా కూడాను కారణం శ్రీమాత. ఆ విద్య అంతా శ్రీమాత నుంచే వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఆవిడ్ని మను విద్యా స్వరూపిణి అంటారు. ఈ మనువులు 14 మంది. వీరి తత్వమే 14 తిథులు అని చెప్తారు. అలాగే పౌర్ణమి అనేది పూర్ణస్థితి, అమావాస్య అనేది శూన్యస్థితి. ఈ 14 తిథులకి, ఈ 14 మనువులకి, ఈ 14 మన్వంతరాలకి ఒక సామ్యం ఉంటుంది. శుక్లపక్షము, కృష్ణపక్షము తిథుల్లో ఈ చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ ఉంటాడు. కానీ అష్టమి నాడు ఏదైతే ఉంటుందో ఆ రోజునాడు శుక్లపక్షంలో అయినా కానీ కృష్ణపక్షంలో అయినా కానీ సమానమైనటువంటి వెలుగుని చిందిస్తాడు ఆ చంద్రుడు. దాన్నే యోగస్థితి అంటారు. ఈ స్థితినే అర్ధనారీశ్వర తత్వము అని కూడా అంటారు. ఈ రోజునాడే దుర్గామ్మవారు కానీ శ్రీకృష్ణుడు కానీ అవతరించారు అష్టమి నాడు. ఆ రహస్యం అదే అని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ మనువు అనేవాడు సృష్టిలో మొట్టమొదట సృష్టింపబడినవాడు. ఈ మనువు నుంచే ఈ లోకం అంతా వచ్చింది. కాబట్టి ఈ లోకాన్ని మానవ లోకము అంటారు. ఈ మనువులు 14 మంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. వెళ్ళే చతుర్దశ మనువులు అంటారు. వాళ్ళ పేర్లు ఏమిటో ఒకసారి చూద్దాం. స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు, సూర్యసావర్ణి మనువు, దక్షసావర్ణి మనువు, బ్రహ్మసావర్ణి మనువు, రుద్రసావర్ణి మనువు, ధర్మసావర్ణి మనువు, రౌచ్య మనువు, భౌచ్య మనువు అని చెప్పేసి 14 మంది ఉన్నారు. వీళ్ళ యొక్క పేర్లను బట్టే మన్వంతరం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది 7వ నామమైనటువంటి వైవస్వత మనువు యొక్క పేరు మీద ఉన్నటువంటిది వైవస్వత మన్వంతరం అని చెప్పారు. ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపదేశించిన వారిలో మొట్టమొదటి వాడు మనువు. అతడు ఈ మంత్రాన్ని ఉపాసించి తరించాడు. కాబట్టి ఆ విద్యని మనువు ఉపాసించిన మంత్రం కాబట్టి దీన్ని మను విద్య అంటున్నారు. అదే దీన్నే చంద్ర విద్య, భాను విద్య అని 2 రకాలు కూడా ఉంటాయి. మనువు ఈ విధంగా
ఉపదేశించిన విద్య కాబట్టి, మనువు ఉపాసించిన విద్య కాబట్టి దీన్ని ఈయన ఉపాసించిన మంత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని మను విద్యగా అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత నామం 239వ నామం చంద్ర విద్య. చంద్ర విద్యా స్వరూపిణి శ్రీమాత. చంద్రుడంటే మనకు కనబడే చందమామ ఒకటే కాదు, ప్రతిబింబించేది, మొలకెత్తించేటువంటి ఈ పదార్థాలన్నింటినీ జనింపజేసి వాటిని రూపాన్ని ఏర్పరిచేటువంటి శక్తి అని కూడా అర్థం. ఊర్ధ్వలోకంలో దీనినే సోమశక్తి, లేకపోతే ఆకర్షణ శక్తి, లేక సృజనాత్మక శక్తి అంటారు. సోమ అంటే సా ఉమ, అంటే ఉమతో కూడినటువంటి శివతత్వము, అంటే పరమేశ్వరితో కూడినటువంటి శివతత్వాన్ని సోమము అంటారు. ఆ మహాచైతన్యం నుండి ఆమె యొక్క చంద్రశక్తి కారణంగా గ్రహాలు, గోళాలు, అనేక కోట్ల జీవులు ఉద్భవించారు. ఈ చంద్ర విద్య చంద్రుని షోడశ కళలందు, అంటే 16 కళలందు ఉంటుంది. ఈ ముందు నామాలో చెప్పినటువంటి మను విద్య, ఈ చంద్ర విద్య కూడాను ఒకదానికొకటి సంబంధించినవి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పరమేశ్వరి చంద్ర విద్యా స్వరూపిణి అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆమె చంద్రమండలాన్ని ఆధారంగా చేసుకుని పూజింపబడుతుంది. ఈ పంచదశాన్ని ఉపాసించిన వాళ్ళలో చంద్రుడు కూడా ఒకడున్నాడు. పూర్వకాలంలో ఎంతోమంది మహానుభావులు ఈ పంచదశ మంత్రాన్ని జపించి తరించారు. వారిలో మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దూర్వాసుడు, విష్ణువు, తర్వాత దత్తాత్రేయుడు, బలరాముడు, ఇంకా ఈ విధంగా అనేక మంది ఈ పంచదశి మంత్రాన్ని ఉపాసించి తరించిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. కాబట్టి ఈ వాళ్ళలో ఈ చంద్రుడు కూడా ఒకడు కాబట్టి ఈ చంద్రుడు ఉపాసించినటువంటి ఈ మంత్రాన్ని చంద్ర విద్య అంటారు. ఈ విధంగా చంద్రుడు ఉపాసించిన విద్య కాబట్టి ఈ మంత్రం తాలూకు విద్యని చంద్ర విద్య అని చెప్పబడుతుంది. ఆ తర్వాత నామం 240వ నామం చంద్రమండల మధ్యగా. అమ్మ చంద్రమండలం మధ్య భాగంలో ఉంది అని చెప్తారు. సహస్రాటి కర్ణిక అని ఏదైతే ఉంటుందో అందులో మధ్య భాగాన్ని చంద్రమండలం అంటారు. ఆ పరమేశ్వరి 16 కళలతోటి ఆ స్థానంలో శివుని యొక్క అంకం మీద కూర్చుని ఉంటుంది. ఇది అమ్మ యొక్క సహజమైనటువంటి స్థానం. అమ్మ శివతత్వంతో కూడి మను విద్య, చంద్ర విద్య, మహాచతుషష్ఠి యోగిని గణములు, చతుషష్ఠి కళలతోటి వీటి సృష్టి అంతా చేస్తూ ఉంటుంది. శివుడు అగ్నిశరం అయితే అమ్మ చంద్రశరం. అగ్ని సామాత్మకమైనటువంటి విశ్వం అంతా కూడా ఈ పరమేశ్వరుల వల్ల వృద్ధి చెందుతోంది. సృష్టికి చంద్రమండలం అవడం చేత దానికి కేంద్రం అమ్మ అవడంతో మాతకి శివుడు, శివునికి అమ్మ ఒకళ్ళకొకళ్ళు పరస్పర తత్వాలు అన్నమాట. చంద్రమండలస్య మధ్యం గచ్చతీతి. చంద్రమండలం మధ్య భాగంలో ఉంటుంది. ఈ శ్రీచక్రాన్నే చంద్రమండలం అంటారు. దాని యొక్క మధ్య భాగం లేక శిరోభాగం బిందుస్థానంలో అమ్మవారు ఉంటుంది. శివపురాణంలో శివుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు. అహమగ్ని శిరోనిష్ట త్వం సోమశిరసి స్థిత అగ్నిశోమాత్మకం విశ్వం ఆవాఖ్యాం సమధిష్ఠితం. నేను అగ్ని యొక్క శిరస్సును ఉంటాను, నువ్వు చంద్రుని యొక్క శిరస్సును ఉంటావు. అగ్ని సోమాత్మకమైనటువంటి ఈ విశ్వం మన వలన ఉద్ధరింపబడుతోంది అని చెప్పేసి శివుడు పార్వతీదేవికి శివపురాణంలో చెప్పాడు. చంద్రమండలం ప్రత్యక్షంగా మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. సాయం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఈ పరమేశ్వరిని చంద్రమండలంలో ఉంటుందన్నట్టుగా చంద్రుడు కనబడినప్పుడు చూసి ఆ చంద్రమండలంలో ఆ పరమేశ్వరుడు ఉంది అని చెప్పేసి ఉపాసన చేయాలి. అందుకనే ఈ పూర్ణిమ తిథి నాడు ఈ లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు ఈ చంద్రుడికి ఎదురుగుండా కిందని ఒక గిన్నెలో పాలు పోసి ఆ పాలలో చంద్రబింబాన్ని చూస్తూ ఆ లలితా సహస్రనామ పారాయణం చేస్తుంటారు. పారాయణం అయిపోయాక ఆ తీర్థాన్ని, ఆ పాలని తీర్థంగా తీసుకుంటూ ఉంటారు. ఈ శ్రీచక్రమే చంద్రమండలం అని చెప్పాం కదా. అందులో 2వ ఆవరణలో 16 దళాలు ఉన్న ఒక పద్మం ఉంటుంది. ఆ పద్మంలో
చంద్రుడి యొక్క షోడశ కళలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆ దళాల్లో షోడశ మంత్రాన్ని ఉపదేశించి ధ్యానించాలి అని చెప్తారు. ఈ చంద్రమండల మధ్య భాగాన ఆ పరమేశ్వరు ఉంటుంది కాబట్టి చంద్రమండల మధ్యగా అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాతి నామం చారు రూప. చారు అంటే మనోహరమైన అని అర్థం, లేకుంటే అందమైన అని చెప్పేసి. అందమైన మనోహరమైనటువంటి అమ్మవారి యొక్క రూపం. ఆ సృష్టిలో ఉన్న అందాలన్నీ కూడాను అమ్మ ద్వారానే వచ్చాయి కాబట్టి అన్ని అందాలను సృష్టించిన ఆ అమ్మ అతి అందమైనది. అందానికి ప్రతిరూపమే అమ్మ అని చెప్పేసి. ఈ అందం వల్ల ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ వల్ల మనస్సు అందం మీద నిలుస్తూ ఉంటుంది. మనోహరత్వం అంటారు దీన్ని. నేను బాహ్య ప్రపంచం ఈ మనోహరత్వంతో మనస్సు హరింపబడి బాహ్య ప్రపంచం మొత్తం అదృశ్యమైపోయి రూపాతీస్థ వెలుగునందు స్థిరపడతారు. అంటే బుద్ధి అందు స్థిరపడతారు. అంటే దైవాభరణలో వెళ్ళిపోయినట్టు. అందం కన్నా గుణసంపద అందంగా ఉండి ఇంకా ఎక్కువ ఆకర్షిస్తుంది. బాహ్యంతో పాటు గుణములు అందంగా లేకపోతే, బాహ్యం అందంగా ఉన్నా కానీ గుణాలు అందంగా లేకపోతే ప్రేమించలేము. కాబట్టి అమ్మ అన్ని స్థితులందు అందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. చారు సుందర రూపం లావణ్యం యస్యా సా. అందమైన రూపలావణ్యాలు కలది అమ్మవారు అని చెప్పేసి చెప్పబడుతుంది. శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమ ఆవహ అని ఉంటుంది. అంటే ఏంటన్నమాట, పరమేశ్వరి సువర్ణమైనటువంటి రూపలావణ్యాలు కలిగి ఉంటుంది. సువర్ణవర్ణంలో ఉండి రూపలావణ్యాలు కలిగి ఉండి లోకంలోని మానవులకి పశుపత్యాటులని కూడాను వశం చేసుకునేటువంటి రూపలావణ్యాలు ఆమెకు ఉన్నాయి కాబట్టి ఆమెను చారు రూప అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత నామం 242వ నామం చారుహాస. మనోహరమైనటువంటి చిరునవ్వుని చిందిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరి. ఆమె జగన్మోహిని. ఆమె నవ్వు ఎటువంటి వాళ్ళనైనా సరే వశపరుచుకుంటుంది. భస్మాసురుడి దగ్గర నుంచి సదాశివుడి వరకు ఆమె యొక్క నవ్వుకి లోబడిపోయిన వాళ్ళే. ఆమె కూడా ఆ పరమేశ్వరునికి వశమైంది. సమస్యలు అంటని వాళ్ళే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండగలరు. చిరునవ్వు అనేది ఒక ఆనందకరమైన విషయము. ఆ నవ్వే ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ అనుగ్రహం ఆ శ్రీ విద్యాభాసాలకి చిరునవ్వులాగా కనిపిస్తూ ఉంటుంది. చారు హాసో యస్యాహ అంటే అందమైన చిరునవ్వు కలిగినది. తదైవ మందస్మిత బిందురిందుహు. నీ చిరునవ్వే ఆ చంద్రబింబము అని చెప్పేసి చెప్పబడుతుంది. మనోహరమైనటువంటి మందహాసం కలిగి ఉన్నటువంటిది. పరమేశ్వరి ముఖము శరత్చంద్రవదన అంటారు. శరత్కాలంలో పున్నమి నాటి చంద్రుని వలె స్వచ్ఛంగా గుండ్రంగా ఉంటుంది. ఆ ముఖం నుంచి వచ్చేటువంటి ఆ దరహాసమైనటువంటి వెన్నెలలు శరత్ పూర్ణిమ యొక్క వెన్నెలల కన్నా కూడాను ఇంకా చల్లగా ఉంటాయి. అందుచేత ఆ పరమేశ్వరుని చారుహాస అంటారు. ఆ పరమేశ్వరి యొక్క చిరునవ్వు సామాన్యులను కూడా భక్తులుగా మారుస్తుంది. భక్తులకి తన్మయత్వం కలిగిస్తూ ఉంటుంది. ఆ పరమేశ్వర ముఖాన ఆ చిరునవ్వుని ఎవరైతే చూడగలరో వాళ్ళు ఇహపరాలు పొందుతారు అని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ తరువాత నామం 243వ నామం చారు చంద్ర కళాధర. అందమైనటువంటి చంద్రుని యొక్క కళని తను ధరించినది. వృద్ధిక్షయరహితమైనటువంటి చంద్రకళ కలది. అంటే అమ్మవారి తలపైనటువంటి చంద్రకళ ఏదైతే ఉంటుందో దానికి వృద్ధి ఉండదు, క్షయము ఉండదు. సాధారణంగా మనం ఆకాశంలో చూసే చంద్రుడికి మొదటి 15 రోజులు వృద్ధి చెందుతూ ఉంటుంది. పాడ్యం నుంచి పూర్ణిమ వరకు వృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ పూర్ణిమ వెళ్ళిపోయిన పాడ్యం నుంచి అమావాస్య వరకు కళలు తగ్గుతూ అమావాస్య నాడు అసలు చంద్రుడే కనబడ్డు. ఆ వీటినే వృద్ధిక్షయాలు అంటారు. అటువంటి వృద్ధిక్షయాలు లేనటువంటి చంద్రకళని ధరించి ఉంటుంది ఆ పరమేశ్వరి. పూర్ణజ్ఞాని ఈ చంద్రకళలకు అతీతంగా వృద్ధిక్షయాలు లేకుండా ఉంటాడు. అంటే అతని యొక్క జ్ఞానం ఎప్పుడూ అలాగా సమానంగా వికసించి ఉంటుంది అని చెప్పేసి అటువంటి చంద్రకళని ధరించి ఉంది కాబట్టి ఆమెని చారు చంద్ర కళాధర అన్నారు. ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. పూర్వం కాశీరాజు
రాజు యొక్క కుమార్తె పేరు చంద్రకళ లేకపోతే శశికళ అంటారు. ఆమె సర్వలక్షణ సంపన్న, ఆమె శ్రీమాత యొక్క భక్తురాలు. ఆమెకి వివాహం చేయాలి అని చెప్పి, ఆ కన్యకి వివాహం చేయాలని చెప్పేసి ఆ తండ్రి గారు ఎంత ప్రయత్నించినా సరైనటువంటి రాకుమారుడు, ఆ అమ్మాయికి సరిపడే సరైనటువంటి రాకుమారుడు ఎవడో దొరకకపోతే ఆ చంద్రకళ అమ్మవారిని పూజించి చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, మా తండ్రి ఎంతో ప్రయత్నించినా కూడా నాకు సరైన వరుడు దొరకట్లేదే అని బాధపడుతుంటే ఒకరోజు ఆ పరమేశ్వరి ప్రసన్నరాలై ఆమెకి చెప్పింది, నిన్ను పెళ్ళాడడం కోసం అని చెప్పేసి కామరాజ బీజాన్ని ఉపాసించినటువంటి సుదర్శనుడు అనే ఒక రాజపుత్రుడు ఉన్నాడు. ఆ రాజపుత్రుడు నువ్వు వరించు. ఈ క్షణం నుంచి నిన్ను నేను ఆవరించి ఉండి ఆ రాజపుత్రుడిని నేను ఆకర్షిస్తూ ఉంటాను. నిన్ను ఆవరించడం కారణంగా నా పేరుని చారుచంద్ర కళాధర అని చెప్పేసి పెట్టుకుంటాను అని చెప్పేసి అమ్మవారు ఆ పరమేశ్వరి తల్లి ఆ శశికళకి చెప్పింది అని చెప్పేసి ఆయన చెప్పడమే కాకుండాను అప్పటి నుంచి ఆ తల్లి పేరు చారుచంద్ర కళాధర అని చెప్పేసి ఉంది. మనోహరమైనటువంటి చంద్రకళని ధరించి ఉంది కాబట్టి చారుచంద్ర కళాధర అన్నామని కూడా అనుకున్నాం కదా. అందుకనే చతుర్భుజే చంద్రకళావతంసే అని చెప్పేసి కాళిదాసు అమ్మవారిని కీర్తించాడు. విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్యచక్షుసే శ్రేయప్రాప్తి నిమిత్తాయ తపస్సోమార్థధారిణే అని చెప్పేసి చెప్పబడుతుంది. ఎందుకని చెప్పేసి ఆ అమ్మవారిని చారుచంద్ర కళాధర అంటారు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాల గురించి తెలుసుకుందాం. ఓం హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.